KWDT1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ 4-5 పేజెస్ చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్. ఆ లాస్ట్ 4-5 పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. యూ ప్లీజ్ గో త్రూ. కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలాయేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది, అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811లో యూటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ అలొకేషన్, యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు. ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఓన్లీ యూటిలైజేషన్, నాట్ అలొకేషన్స్. అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్, కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యూటిలైజేషన్స్ మేడ్ బై ది బచావత్ అవార్డ్. మీరు దాన్ని ఊకే 299కి ఒప్పుకున్నారు, మీరు 512కి ఒప్పుకున్నారు. మీరు సరే, I agree with Kadem Srigar garu. En block allocation ఉన్నప్పుడు when a new state is formed, you can ask what you think is your rightful share. Why did you not ask for your rightful share? No, see, I want to clarify. వారే చెప్పిండ్రు బచావత్ అవార్డులో బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం రాసిండ్రో సరే, దట్స్ నాట్ రెలవెంట్ నౌ. న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్డ్. నో, yes, you read the బచావత్ అవార్డ్. Sir, I have read the judgment. It is not relevant. మీరు చెప్పేది మీకు తెలియదు. ఓకే, మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు, I am record, I have read the entire judgment. In 76 it was published. It says en block award to Andhra Pradesh is 811. When the new state is created, we could have asked for 300, 400, 500, 600. Meeredo, you are trying to use the wrong. What చెప్పింది కరెక్ట్ కాదు. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్ అది కరెక్టే. ఆంధ్రప్రదేశ్కు 811 TMC వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే బచావత్ అవార్డులో యూటిలైజేషను తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అని కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ వి సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ టు అవర్ క్యాచ్మెంట్ ఏరియా వీ హ్యావ్ టు డిమాండ్. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్. ఎప్పటిది ఇది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 అక్టోబర్ 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, బచావత్ అవార్డు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్, ద MDDL వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు.
ఈ విషయాలన్నీ మర్చిపోయి సభను ఒక నిమిషం శ్రీ తప్పుగా గారు, మాట్లాడి see, cannot- yo, ఆయన ఇట్లా మాట్లాడే కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు అప్పుడు మంత్రి అప్పుడు 1 minute మీరేమన్నారు, మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు, కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియా అట. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి చేయాలి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష అక్కడ లేదా హరీష్ రావు గారు కరియన్ సిఆర్ గారికి ఇచ్చింది అక్కడ మెయిన్ స్పీకర్ కాదు. అధ్యక్ష నేను పదే ఎందుకు అడుగుతున్నా అంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని, కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది. అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు, మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాటలది? నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిండ్రు. అధ్యక్ష సభకు వచ్చి ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరు పోయి బతులాడుతున్న జనాలు రమ్మని. అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పు ఇచ్చిండ్రు. వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు, అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా, మొన్న సభలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈయనకు మేనమామ సాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు, మామని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే. అధ్యక్ష 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు? వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కళలో సాకారం చేసినారు. ఏం సాకారం చేయలే, తాగుబోతుల తెలంగాణ చేసి రూపాయల షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం, నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్లో బిల్లు
బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ నోట్ల చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బన రాకిందా, ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము, కాంగ్రెస్ పార్టీ ఎంపీలము. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం మూడు ప్రధానమైన అంశాలపైన వారు మాతోనే ఏకీభవిస్తా ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. మీరు మళ్ళా బీజేపీ తరఫున మాట్లాడేది ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ ఈరోజు సార్ వినండి సార్, వినండి. మీరు కంక్లూడ్ చేసిండ్రు, అయిపోయింది సార్. ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది. ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమో అవసరం లేదు. ఇది చెప్పేదంతా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి, నేను బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా. ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష. శ్రీధర్ బాబు అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది, కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేశారు? ఇప్పుడు మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ చేయకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 minutes. నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండోది, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు 15 నిమిషాలు. ఒక్క విషయం. ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి. 45 నిమిషాలే, కానీ గంటన్నర మీరు మాట్లాడిండ్రు. ఎక్కడ సార్? గంటన్నర మీరు మాట్లాడిండ్రు. 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన అలొకేషన్ చేయండి సార్. ఏ పార్టీకి ఎంత ఇస్తారో అలొకేషన్ చేయండి. ఉన్నది నా దగ్గర ఉన్నది. ఎక్కడ సార్? 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్ 45 నిమిషాలు ఉంటుందా సార్? బయటనేమో హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకోవే. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్. 1 గంట సభ నడుస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది, మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది. 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది, మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లా 1.5 hour మీరే మాట్లాడింది. వాళ్ళ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు 5 నిమిషాలల్లా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాలల్లా. దయచేసి అధికార పక్షం అడిగిన మూడు రెజల్యూషన్స్ కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి. వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్. ఇప్పటికీ స్పీకర్ సార్, మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. 1. 2, తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని 3 సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు. 2 మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్పచెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్లగొండ సభ దెబ్బకి ఇలా పెట్టినందుకు చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వాలి దయచేసి. 5 minutes. వారు 15 minutes. నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను. 1, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే, నేను పోలే కదా మీటింగ్కు, నేను సంతకం పెట్టలేదు అంటుంది. అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా, ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు, లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది.
ఇకపోతే అధ్యక్ష, బేసికల్లీ ఈరోజు ఈ నీటి కేటాయింపులు ఎట్లా జరుగుతాయి, ఈ పంపకాలు ఎట్లా జరుగుతాయి, సెక్షన్ 3 మనకు వారు ప్రశ్నించారు. అయితే ఈ నీటి కేటాయింపుల కోసం చాలా ముఖ్యమైన విషయం రాష్ట్రానికి పనికొచ్చేది చెప్తా ఉన్నా. నేను రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వారు ప్లీజ్ విక్రమార్కన్న, నువ్వు చాలా సీనియరు. సార్ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒకవేళ ఇరిగేషన్ మీద మాట్లాడాలనుకుంటే ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకుందాం, తప్పనిసరిగా వాటన్నిటి మీద మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజల్యూషన్కి ఈ మూడు అంశాలు మేము చాలా స్పష్టంగా అడిగాం. ఇంత ప్రధానమైన అంశం వారు పెట్టినటువంటి తీర్మానం, వారు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి వారు ఒక తీర్మానం పెట్టారు. దాన్ని మీరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారా లేదా చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత పెద్ద అంశం తెచ్చుకున్న రాష్ట్రం నీళ్ల కోసం అయితే ఇంత పవిత్రమైన సభలో ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసి ఏకగ్రంగా ఢిల్లీ పంపిద్దామంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీర్మానాన్ని మద్దతు ఇచ్చి దీని సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన ఏడు రాకుండాట రేపు నల్గొండ పోతారట. అదే చెప్పాల్సింది ఇక్కడ, చెప్పాల్సింది దగ్గర వదిలేసి ఏడో బయటకు పోతా అంటే ఎట్లండి, ఇక్కడ రావాలని రెండో అంశం. మూడోది, స్మితా సబర్వాల్ గారు రాసిన లేక కరెక్టా కాదా, వారు రాశారు, మీరు ఒప్పుకోండి, దాన్ని పొరపాటు అయిందని చెప్పండి, మొత్తం అయిపోతుంది. అంతేగాని పొద్దాక మీరు ఏదో పోతిరెడ్డిపాడు గురించి అవి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. పోతిరెడ్డిపాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, ఆ అంశాలని షార్ట్ డిస్కషన్ తీసుకు ఇప్పుడు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు లేదో చెప్పి ముగించమని చెప్పండి అండి. ప్లీజ్ హరీష్ రావు గారు 5 నిమిషాలల్లో కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు సీనియర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేను మైక్ కట్ చేస్తే మంచిగా ఉండదు. మీరు 5 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలే. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా, వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది 1, 2 వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే, కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది. దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నరైనా కూడా పట్టించుకోకపోతే, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే, ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి, లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే, మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో, హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి
కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి. అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిటి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటినీ కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి. ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా, మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వీ గాట్ అన్ ఆపర్చునిటీ. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించినట్టు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే, ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని. ఐఎమ్ నాట్ గోయింగ్. నేను ఏం చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష, విల్ హావ్ ఏ షార్ట్ డిస్కషన్. మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు. గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం. మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము, మీరు ఊరుకోండి. ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్. మీరు ఎక్స్టెండ్ చేయండి. షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నది జలాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్. ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, తీర్మానం వరకు మీరు లిమిట్ అయి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం. శ్రీధర్ బాబు గారు, మీరు ఓన్లీ తీర్మానం పెట్టుంటే మేము అడిగే లిమిట్ అయ్యేవాళ్ళం. మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు. మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్? సో అధ్యక్ష, రెండవది అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవనీయులు మాట్లాడారు. అధ్యక్ష, కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకి అక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయి, అవి తీసుకుపోండి. వాళ్ళు ఆ నీళ్ళు అటు పోతే ఆటోమేటిక్గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి, ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది. అధ్యక్ష,
అయితే హరీష్ రావు గారు, రాయలసీమ మరి లిఫ్ట్ ఎంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి సార్? హరీష్ రావు గారు అధ్యక్ష నమస్కారం. హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. అడు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో 80 టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే 45 టీఎంసీ కూడా మనకు రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ మల్యాలు కానీ జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నామంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రెయ్యం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలోనే వచ్చే 45 టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటూ ఉంటే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు 2 minutesలో కంప్లీట్ చేయండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు డివియేషన్ అవుతున్నారు, డివియేషన్ చేస్తున్నారు, డివియేషన్ అవుతున్నారు. ప్లీజ్ సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్, ఇప్పుడు ఇది జీవో వచ్చింది 5/5/2020 అధ్యక్ష. కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల, అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any... Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the chief ministers were invited by the central government for a video conference call. For a video conference call.
the Telangana Chief Minister found it convenient not to attend the meeting and ask for a postponement till after the tendering process is over. ఇది ఇప్పుడు హరీష్ రావు గారు, స్పీకర్ సార్, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఎటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈరోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నన్ను 1 సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా మీకు తెలుసు, టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్, వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins vide GO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition is being illegal. They will also severely detrimental to projects sanctioned to the Telangana region by the erstwhile combined state. Government of India must take immediate and effective action to stop further diversion of Krishna water through Pothireddy Padu. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారికి రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. In May 2020, AP started Rayalaseema lift irrigation and Pothireddy Padu expansion on River Krishna, for which Telangana has objected. He also stated that సార్ ఈ రెండో ఉన్నాయి సార్, రెండో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంతవరకు అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 with reference to your letter under reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Effects Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష, ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020 10/8/2020. వీరేమడిగారు, ఈ 10/8/2020 డేట్ అయిపోయేంత వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్
ఆఫ్టర్ 20th ఆగస్ట్ 2020 ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది. ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు ఎస్ టెండర్ డేట్ కూడా నేను చెప్తాను కదా. టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు 20th ఆగస్ట్, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అని. ఇంత చిన్నపిల్లగాడినైనా అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతామను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్ అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీల్లో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడింది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు, ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి ఒక పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ. ఇంతకంటే ఇంకేం కావాలో ఈ రాష్ట్రానికి? మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలకు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరి చేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి, అయ్యా మీరు చేసే తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి, మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పుదలన్నీ సరే అయిపోయింది మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి. చెప్తామని సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 233 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు మహేశ్వర్ రెడ్డి గారు సార్. థ్యాంక్ యూ సార్. నేను సార్ హరీష్ రావు గారు, మీకు చాలా టైం నేను ఇస్తున్నా, మీరు మళ్ళీ డివియేట్ అవుతున్నారు. మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు 1-2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష, ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేశాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మీరు కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దిగదా కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబీకి చెప్పినాం, ఎన్జీటీకి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో 6 నెలల స్టిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు
దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హరీష్ గారి ట్రాప్లో పడొద్దని. మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. హరీష్ రావు గారు 1 మినిట్. కృష్ణారావు గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు మాట్లాడి మొత్తం విన్న తర్వాత ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రధానమైన అంశం వాటర్ సంబంధించి యాజ్ పర్ అవార్డ్స్ అన్నారు. మినిస్టర్ గారు ఆఫ్టర్ ఇస్తారా? నాకు ఒక 10 మినిట్స్ అధ్యక్ష. తప్పకుండా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇస్తాను. మీకు ఇస్తాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈరోజు కేఆర్ఎంబికి అప్పగించొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం కానివ్వండి, ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతా ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి 2016 కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో 2099 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే, తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే 2099 టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి 2099కే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేఆర్ఎంబి ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఒకవైపు ఈరోజు కూడా ఆ 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోసుకొని పోతా ఉంటే, తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూన్ చేసి మరి కేఆర్ఎంబి ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1956 యాక్ట్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీరు, ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీటిని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 299 మాత్రమే తీసుకొని 512 టీఎంసీలు తరలించుకుపోయినమాట వాస్తవం. అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి 8 సంవత్సరాలుగా ఇదే 299కి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 811 కాకుండా ఒకవేళ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో జరిగినటువంటి ఒకే తప్పు 2014 యాక్ట్లో గత ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్స్ని కంటిన్యూ చేయమని, ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునలే కంటిన్యూ అవుతుంది బచావత్ కమిటీ అని చెప్పారు. కాబట్టే కదా ఈరోజు 1956 యాక్ట్ ఇలా చెల్లకుండా 2014 యాక్ట్ చెల్లడం వల్లనే కదా ఈరోజు మనకు నష్టం జరిగింది. ఒకవేళ 1956 యాక్ట్ ప్రకారం అయి ఉంటే
whenever there is a reorganization of the state, కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి మనం వాటా అడిగేటువంటి అధికారం మనకు ఉండేది. 50% వాటా మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉండేది. కానీ 1956 యాక్ట్ని 2014 యాక్ట్ ఓవర్కమ్ చేసిన తర్వాత 2014 యాక్ట్ ప్రకారం ఈరోజు మళ్ళీ 299కి కన్ఫర్మ్ అయ్యే దుస్థితి మనకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కొత్త ట్రిబ్యునల్ గారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినారు అధ్యక్ష. 7 సంవత్సరాలు స్పెషల్ లీవ్ పిటిషన్లో 7 సంవత్సరాల వారు కోర్టులో కేసు మీద నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకటే అడిగింది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, డెఫినెట్గా మేము దీని మీద యాక్ట్ అవుతాము, కొత్త రిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ మొండిగా 7 సంవత్సరాలు కోర్టులో కేసు విత్డ్రా చేసుకోకుండా సడన్గా 2022లో కేసు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. అదే 7 years తర్వాత నేను చెప్తా ఉన్నాను, 2012లో విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. 2012లో విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి 6 అక్టోబర్ 2023 రోజు కేంద్ర ప్రభుత్వం న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద రీఆర్గనైజేషన్కి మళ్ళీ దీనికి ఇప్పుడు పబ్లిష్ చేస్తూ ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇదే ముందే మీరు 2014లో చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, ఐఎమ్ నాట్ డీలింగ్, లెట్ మీ కంప్లీట్ సార్, కంప్లీట్. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేసీఆర్ గారు ఆ రోజు ఒకటి ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, 1 minute, లెట్ మీ కంప్లీట్ సార్, ఐల్ నాట్ టేక్ మచ్ టైం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకవేళ కేసీఆర్ గారు 2014లోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు అధ్యక్ష. కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినట్టు వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో, లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేదారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తూ ఉంటే, డే అండ్ నైట్, నెలల పాటు సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పుడే మంత్రి గారు కూడా రిఫరెన్స్లో చెప్తా ఉన్నారు, టెండర్ నోటీస్ పడ్డప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలిస్తే కూడా పోస్ట్పోన్మెంట్ అడిగిండు తప్ప వెళ్ళేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే వారి చిత్తశుద్ధి ఎంత బాటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. నేను అదే మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేసినటువంటి తప్పిదం కానీ నష్టం కానీ, అదే మాదిరి కేసీఆర్ చేసినటువంటి నష్టం కానీ, ఇద్దరి వల్ల తెలంగాణ ప్రాంతంలో భారీ నష్టం జరిగిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే చాలా అంశాలు మన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. ఎక్కడైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నుంచి ప్రతిరోజు 8 TMCల నీరు దోసుకపోతూ ఉంటే ఎందుకు గత ప్రభుత్వం ఊరుకున్నది, మన ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతున్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకవైపు ఆపే శక్తి మనకున్నదా, 15 నాగార్జున సాగర్ ఉన్నటువంటి 15 అవుట్లెట్స్ కానీ, ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ని కానీ మీరు ఏ రకంగా ఆపుతారు, ఏ రకంగా నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా ఈ రాష్ట్రానికి మేలు చేస్తారో చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నది అధ్యక్ష. అదే మీరు కేఆర్ఎంకి ఇచ్చేసేయండి, అన్నీ చేపిస్తాం మేము. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను మొన్న జరిగినటువంటి మీటింగ్స్ గురించి కూడా పదే చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2016లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దాంట్లో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. ఇద్దరు కూడా ఒప్పుకొనే ఆ నీటి డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినట్టు కూడా ఎజెండా ఐటమ్ వైజ్ దీంట్లో రాసి ఉంది అధ్యక్ష. అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను అధ్యక్ష. సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి
కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష, కొత్త ప్రభుత్వం వచ్చినాక 17/1/2024 ఇప్పుడే హరీష్ రావు గారు కూడా కోట్ చేశారు అధ్యక్ష. మరి దాని విషయంలో కూడా కేఆర్ఎంకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఒక లెటర్ పంపించాడు అధ్యక్ష. ఆ లెటర్ ఏం చెప్తుంది, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు 27 జనవరి. దీంట్లో కూడా కేఆర్ఎంబికి నేను అప్పగిస్తలేనని చెప్పట్లేదు అధ్యక్ష, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కేఆర్ఎంబికి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి 27 రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా ఫిబ్రవరి 1 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష. అది అఫీషియల్ మీటింగా లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ 2 గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. చాలా అంశాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష. చాలాసేపు మాట్లాడారు. దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. కానీ సడన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక 2 నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది అక్కడ జరిగిన సమాచారం, నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. మినిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబికి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు ఒడిసేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారేమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబికి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం 8 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంకి అప్పచెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమీ లేదు అధ్యక్ష. కానీ 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని దారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి గుత్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, వారు కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే కేఆర్ఎంకి నేను అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక ఆప్షన్ తప్ప వేరే కనబడతలేదు. కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి కంప్లీట్గా మీ 2 మీటింగ్స్లో కానీ మీ ప్రభుత్వ అధికారులు వెళ్ళేటువంటి మీటింగ్ కానివ్వండి లేకపోతే మీరు వెళ్ళేసి అటెండ్ చేసినటువంటి మీటింగ్లో కానివ్వండి మీరు కన్విన్స్ అయ్యి కేఆర్ఎంకి అప్పచెప్పడానికి మీ మంచి హృదయంతో ఆలోచన చేసినారు, ఒక రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఎందుకు వెనుకపోవాల్సి వస్తున్నది, కేఆర్ఎంబి వల్ల నష్టం ఏంది, కేఆర్ఎంబి వల్ల మనము ఎందుకు కేఆర్ఎంకి వెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు వారు దయచేసి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ముఖ్యంగా మన ప్రాంతంలో లేని అవుట్లెట్స్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది అధ్యక్ష, తెలంగాణ కంట్రోల్లోనే అని చెప్పేసి. కానీ అక్కడ ఆ టెరిటరీ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతవరకు మన కంట్రోల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా అధ్యక్ష. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ వాటర్ డిస్ప్యూట్ తేలాలంట. మరి
మేనేజ్మెంట్ బోర్డు ఉండడం వల్ల నష్టం ఏమున్నదో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అదే మాదిరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక నిన్న సభలో చెప్తా ఉన్నారు, కాళేశ్వరానికి మరి అందరూ అన్ని పార్టీల నాయకుడిని వెల్కమ్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వారు మా ఎమ్మెల్యేని తీసుకెళ్లడం వల్ల మేము టెక్నికల్ పర్సన్స్ కాదు, లేకుంటే మాకు దాని మీద పూర్తిగా దాన్ని వెళ్ళడం వల్ల పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది తప్ప, దాని బదులు సిబిఐకి ఇచ్చేసి, ఎందుకంటే గతంలో వారు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాన్ని సిబిఐకి ఇవ్వడం వలన మరి అది వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష. ఆ వాస్తవాలు ఎందుకు బయటకు రావాలంటే మరి సిబిఐకి ఇవ్వడమే మంచిది కదా అధ్యక్ష. అది కూడా సరే, ఎనీవే రేపు దాన్ని మీరు దాని మీద డిస్కషన్ పెడదామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్కషన్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను అది డైవర్ట్ కాదలుచుకోలేదు, ఎందుకంటే రేపే సభకు రేపు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసేసరికి నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ మరి ఈ విషయంలో మరి గౌరవ మంత్రి గారు పదే పదే రెండు అంశాలు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB, వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు KRMB. I need to understand and I need to know the reason why he is not inclined to give it to the KRMB Adhyaksha. That is one of my major issues Adhyaksha. Ante kaakunda Adhyaksha, new terms of reference kosamu 2023 అక్టోబర్లో మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళేసి మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం, దాని మీద మరి 50% మనకు ఎందుకు రాదు, 50% కోసము మనం కొత్త ట్రిబ్యునల్ వేస్తారా, అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా, రెండు రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా, పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని 2023లో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు రావాల్సినటువంటి వాటాను 50% అడిగి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప ఇలాంటి మనము ట్రాప్లో పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్టేక్లో పెట్టి నష్టపోవద్దని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. స్పీకర్ సార్, జస్ట్ వన్ స్మాల్ క్లారిఫికేషన్ సార్. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మా ప్రభుత్వం స్వాగతిస్తుంది. తప్పనిసరిగా ఈ న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద మేము కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కుల కోసం, వాటా కోసం పోరాడి తప్పనిసరిగా మేము సాధిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. అధ్యక్ష, ఇప్పుడు I welcome the statement of Honorable Minister Uttamji. Sir, Centre has always been kind and we are ready to, and Centre is ready to resolve this issue. In the meantime, I also request Honorable Minister not to hasten taking a decision of not handing over to KRMB. Let us wait for the new decision to come. Let all parties go and meet Honorable Prime Minister. We will also represent on behalf of the state and definitely will see to it that మా తెలంగాణకు న్యాయం జరగడానికి అందరం కలిసికట్టుగా ఒకటిగా మనము పోరాటం చేద్దాం. కానీ దయచేసి ఇలాంటి ఆవేశాలకు వెళ్ళేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. Honorable Speaker, sir. So the government has brought forward this resolution on the Krishna water issue. Sir, I may point out that Krishna River Management Board and also Godavari River Management Board were created under the provisions of the AP Reorganization Act enacted in Parliament by the UPA government at the center. The objective of the River Board was for regulating the water sharing between the two states, residuary AP and Telangana. So, however, when the AP reorganization bill was debated in Lok Sabha and later in the AP Legislative Assembly and Legislative Council, my party, AIMM, had warned about the negative consequences
of the formation of the two river management boards, sir. And it is well placed in the records of the state legislature, sir. Sir, we had also cautioned about the interstate river water disputes that would arise mainly with regard to Krishna river water sharing between AP and Telangana. But the concern expressed by us were ignored, and the then UPA government at the center and the Congress government in United AP piloted and approved the AP Reorganization Act with all its flaws and controversial provisions, sir. Not only this, sir, there are many other more. Sir, thereafter in the discussion in the State Assembly on the Governor's Address, State Budget, Appropriation Bill and Irrigation, demands for the grants every year in the last 10 years, we had repeatedly expressed our party's view on these issues, sir. So now after 10 years, the Congress party has realized the impact of these interstate river disputes on Telangana, and the new government has brought this resolution before the House. Sir, when the notification SO 2842E and 2843E were issued by the Ministry of Jal Shakti, Government of India, under the provisions of Section 84 to 89 of the AP Reorganization Act 2014, we had discussed the impact of this notification on Telangana at the meeting of the Public Accounts Committee held on 30th of August 2021, where my learned friend and Legislative Affairs Minister, Mr. Sridhar Babu, was also the member, and he is witness to that, sir. So the PSC, which I had chaired, expressed its deep concern over the issues, the notification of Government of India, which adversely affected the interest of Telangana state in several ways, sir. So, Honorable Panel Speaker, sir, firstly, under the provision of the notification, the KRMB and GRMB were empowered to take over the jurisdiction, administration, operation, maintenance, and regulation of all major and medium irrigation projects, including dams, powerhouses, canals, pipelines in the two rivers in the states. So, secondly, under the notification, the completed and ongoing unapproved project on the two river systems would be subject to the appraisal and approval of the authorities concerned. The notification also sought to put a stop on the ongoing works on unapproved projects as on the date of publication of the notification until these are appraised and approved. So this is a very serious issue. I was listening to the presentation and was also seeing the presentation made by the Honorable Minister, Mr. Uttam Kumar Reddy Sahab, and I also heard the ex-irrigation minister and the finance minister, Mr. Harish Rao Sahab, but none has spoken about this, sir. So that's the reason I'm just trying to speak on the issues which has not been spoken by anyone away in this house, sir. So the notification also sought to put a stop on all ongoing works on the unapproved project as on the date of publication of the notification until these are appraised and approved. The notification had also set a deadline of 6 months, the date of publication of the notification, for the state government to obtain appraisal and approval of all the unapproved projects, whether completed or ongoing. If approvals are not obtained within the stipulated 6 months, this is very important. If approvals are not obtained within the stipulated 6 months, such completed unapproved project would cease to operate. I would like the Honorable Minister to kindly give a clarification on these, sir. So there are 16 unapproved projects under KRMB and 10 under GRMB, and these include 4 operational projects under KRMB and GRMB, sir. Sir, I have the list of unapproved projects in Telangana state. Sir, here under KRMB, Krishna Water Management Board, first is Srisalem Left Bank Canal, Intake Tunnel, and structures and Nakalagandi Reservoir,
and the second is Sri Salem Left Bank Canal, additional 10 TMC intake and other works, sir. Kalvakurti Lift Irrigation Scheme Pump House and appurtenant works. Kalvakurti Left Irrigation Scheme, additional 15 TMC Pump House and other works, sir. And then so on, sir. I have the complete list, sir. Under GRMB Godavari, sir, PV Narasimha Rao, Kantapalli Barrage, Kalesharam project, additional 1 TMC, pump house at Kannepalli, and then balance work. And also, sir, J. Chokarao LIS, regulator Ramappa Lake. So there is a list of this unapproved, sir. So there are 16 unapproved projects under KRBM, I repeat once again, sir, and 10 under GRMB, and these include 4 operational projects, each under KRNB and GRMB, sir. I would like to know what is the present status of these unapproved projects, including operational and ongoing, and the outlay incurred on them so far, and the allocation required for their completion, sir. This is very important, sir, because I have been asking this repeatedly for the last 10 years, but the government never gave a clear answer to this. I hope that this government would give me the answer, and I want to repeat my question once again, is that what is the present status of these unapproved projects, including operational and ongoing, and the outlay incurred on them so far, and the allocation required for the completion? And what would be the impact of these unapproved projects? And what will happen if these projects are not approved? Now that we know that a tribunal is being constituted, so we can go to the tribunal and we can file, and also we can settle all the issues and resolve all the issues. At the same time, the important thing is that the government needs to see that whether the tribunal will approve this unapproved projects also or not, and the amount spent on that will be recovered. How are we going to recover that? Sir, at the same time, sir, the notifications were to come into force with effect from 14th day of October 2021, and the KRNB and GRMB were expected to take over the administration, operation and maintenance and regulation of operational irrigation projects, sir. The staff, plant, machinery, equipment, stores and office premises, and all the records of operational projects on the 2 river systems would come under the jurisdiction of their respective boards. Also, the Central Industrial Security personnel would be deployed on security duty at the operational irrigation projects under the 2 river boards. Sir, the PSC which I had chaired had also noted that the Telangana government made its plea before the Krishna Water Dispute Tribunal 2 KWDT2, known as Brijesh Kumar Tribunal, for allocation of 771 TMC of Krishna waters for its in-basin drought-prone area, sir. Sir, I would like to remind my honorable learned friend, Mr. Sridhar Babu, sir. Sir, when we were discussing all these issues in the Public Accounts Committee, the then Principal Secretary came on record and said that, sir, the government also never discussed so much the way the PSC is discussing. So we had shown our concern over this issue, for which the resolution is being moved, sir. Then only, sir. But it is so unfortunate that in spite of showing our concern and also making it known to the officials that this is a very important issue, and it wasn't addressed. So I welcome that the government has now moved a resolution, and on behalf of my party, we would lend our full support, and we welcome this move of moving this resolution, sir. Sir, at the same time, sir, the KRMB had allocated the waters of 2021 water year in the ratio of 34 and 66 for Telangana and AP, sir. However, for the water year 21-22, the Telangana government has asked the KRBM to allot the waters on 50-50 ratio to 2 states, sir. Responding to our queries then, sir, and
and concern of the PSC meeting, the then Principal Secretary for Irrigation, Mr. Rajat Kumar, had briefed us on the steps taken by the Telangana government to protect his interest in the backdrop of the true notification issued by the government of India, sir. Sir, I may also recall that the Telangana government had stoutly opposed the AP government's move to take up the construction of Rayalaseema lift irrigation project for diversion of 59 TMC water unauthorizedly from Krishna River. Now, Honorable Irrigation Minister Janab Uttam Kumar Reddy Sahab, after moving the resolution, has given a detailed presentation on the issue, which I have seen, sir. He says that the then government in Telangana has agreed to the grossly unfair ratio of water sharing between the two states, that is 299 TMC of Telangana and 512 TMC of AP out of 811 TMC, sir. So the ratio works out to approximately 37 and 63, and to be more precise, 36.86 and 63.14 for Telangana and AP, sir. If I am wrong, I may be corrected, sir. So the previous government had sought the sharing in 50-50 ratio, but the KRNB gave its order ignoring Telangana's pleas. The Irrigation Minister Sahab had referred to the incident on the night of 29/11/2023, that is a few hours before the polling for Telangana Assembly, wherein the government of AP, by sending AP special police personnel, forcibly took over the control of the right side of the Nagarjuna Sagar Dam, which was still under the control of Telangana. Subsequently, the central government stepped in and sent CRPF personnel to remove the AP police. We support the government resolution, which resolves that the government of Telangana shall not hand over the control of common projects of KRMB unless the condition put forth by the state has been fulfilled. So the resolution has spelled out the conditions of water sharing between the two states on the basis of catchment area, drought-prone area, basin population, and cultivable area, sir. So other conditions include that the in-basin needs shall be met first on priority as per KWDT1, sir. So the key condition is that the state shall be permitted to carry over water to the next year as per KWDT1. Another stipulation is that unauthorized construction of projects, expansion, new components, diverting Krishna water to outside basins shall not be permitted strictly unless approved by the Central Water Commission or Ministry resources. Sir, I may, Honorable Panel Speaker, sir, I may point out that the allocation of 811 TMC of both AP and Telangana together under the KW DT1 includes the share of Krishna water to flow down from upstream Karnataka, that is Upper Krishna and Alamati Dam, into Jurala project, and thereafter to Srisalam and Nagarjuna Sagar. So this share of 811 TMC also includes the water that flows into the river Krishna from catchment area of rivers in Telangana and AP. Again, I say that if I'm wrong, I may be corrected, sir. Hence, if there is deficit of rainfall during monsoon in Maharashtra and Karnataka or in the catchment area of Telangana or AP, we may face the water crunch in the Krishna and the Srisalam and Nagarjuna Sagar dams. So Karnataka now proposes to build another dam upstream. Karnataka now proposes to build another dam upstream on the Tungabhadra, and AP is also keen to complete Rayalaseema lift irrigation projects under war footing. I would like to know what is the reply of the Congress government on these two. One, about the Karnataka now proposes to build another dam upstream on the Tungabhadra, and the AP is also keen to complete Rayalaseema lift irrigation project on war footing. We have to stop both these states from going ahead with these projects so as to protect the riparian interest of Telangana at any cost, sir. We have to stop, sir. Sir, we are talking about the water allocation as per the ratio stipulated by the KRMB. I would like the irrigation minister to give us the data on the actual, availability and utilization of Krishna water both in AP and Telangana states, sir.
So lastly, sir, out of 811 TMC, 369 TMC, that is 41%, has to be self-generated of water in the catchment area of AP and Telangana, sir. We should not forget this also, sir. Sir, with these, I, on behalf of my party, would support this resolution. And once again, I would like to request that now the tribunal has been formed, let us get all the pending approvals and also let us get solved all the issues relating to the waters of Telangana, sir. तो मैं आपका शुक्रिया अदा करता हूं, आपने जो मौका दिया है और मेरी पार्टी की तरफ से मैं हुकूमत के रेजोल्यूशन को सपोर्ट करता हूं। Speaker garu, just take for a preliminary reply to the Honorable MIM floor leader Akbaruddin garu. Yes, what you expressed about these unapproved projects is a matter of serious concern. This Gazette notification was issued when I was a member of parliament, and we had a detailed discussion there also. It is also a matter of serious concern that projects which have been under construction for a fairly long time, SLBC, Kalvakurti, Palamur Rangareddy, Dindi, Kantanpelli, Chokkarao project, Tumilla, Nettempadu, Sitaram Sagar, Bhakta Ramdas are all under this unapproved project. Yes, significant funds have been spent, and as far as the progress in the way forward, Honorable Chief Minister and myself went to the Jal Shakti Minister immediately after we were sworn in, and we have requested specifically for hydrology clearance for these projects. Akbar Sahab, the main issue in these projects was there is no proper CWC clearance and water allocation. So for whatever reasons, the earlier governments started the projects, spent a significant amount of money of own resources mostly, because banks and financial institutions of any kind are unwilling to give you loans for unapproved projects. In fact, I had raised it in Parliament how both Telangana and Andhra Pradesh governments have spent thousands of crores on unapproved projects. No exact figures I'll send you, but it is our endeavor to first, basically projects like Palamur Rangareddy, the central minister assured us that of the 90 TMC that we asked and we applied to CWC, at least 45 TMC they would approve to us on a fast track basis. Then Kalvakurti, Dindi, Nettempadu, these are all projects which have been going on for some time, and since there is no water allocation, they come in the unapproved list. Now, definitely we are working on this, and about the funds spent and what is yet to be spent, I'll send you a detailed note. Now, about the water allocation, you must have been following the debate from the morning. The earlier government agreeing to a share of 299 for Telangana and 512 for Andhra Pradesh is something that we disagree, totally disagree, and I think they started off on a wrong foot and have placed future claims also in jeopardy. So whatever excuse they can give now, it was a wrong way to go about it, because we thought we should have started with a much higher claim. After several years of their accepting 299, 512, couple of years back, 2-3 years back, they started saying, we want 50-50 water share. Like you rightly said, catchment area and all that is, if there is a criteria, we should be getting more than 50% also. Now, I'll also try and respond to you in writing on all this. About Rayalaseema lift irrigation scheme and the proposed Karnataka project in Tungabhadra, we are bitterly opposing both, legally and every way. Definitely, we will take it up seriously. Thank you. Thank you, sir. ఈరోజు జరిగే చర్చకి సంబంధించి పోతిరెడ్డిపాడు ఆనాడు 11,000 క్యూసెక్స్ ఉన్న దాన్ని 44,000కు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది. ముఖ్యంగా అప్పుడు
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా నాకు బాగా గుర్తు. ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు, రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు. రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి 44,000 క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు. అదే సందర్భంలో ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో 2004 ఆ ఎన్నికల్లో ఐ థింక్ టీఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. పోతిరెడ్డి పాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు. ఓకే, మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు. అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో, అంటే దానిలో ఉన్నారుగా, ఎమ్మెల్యేస్గా ఉన్నారా, అవి కూడా రాజీనామా చేశారు. అదే నాకు అది గుర్తు. అందువలన అంటే ఇంతకుముందు అప్పుడు మీరే ఉన్నారు కదా, మీరే చేశారు కదా అని అంటుంటాను. అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను. క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సరే, అందువలన ఆ విధంగా అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్గానే చివరికి అంగీకరించారు 44,000 క్యూసెక్స్కి సంబంధించి. ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను. తర్వాత 2010 ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి. 2014లో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే 2014 విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ, అటు గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పేరుతో కానీ. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా? భవిష్యత్తు ఊహించలేదా? ఆనాడే దాన్ని గట్టిగా ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో 2014లో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గత 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లకు సంబంధించి 10 ఏళ్ల నుంచి అనేక పద్ధతుల్లో ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు. అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు. కానీ మీ లెటర్సు, అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుడి చేశాం.
ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా? లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా? ఇవన్నీ చూస్తే అంతకుముందు నీళ్లు, నియామకాలు, నిధులు అనేవి ఒక నినాదంగా అప్పటి వరకే తప్పితే తర్వాత సౌకర్యవంతంగా, సౌలభ్యవంతంగా ఆ పదాలని మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీలని ఒకసారి తీసుకువెళ్తే ఏం చేశాం? దానిపైన ఇంతకుముందు మా తొమ్మల గారు చెప్పినట్లుగా చివరికి 60% పనులు అయినాక మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగిన తప్పితే మన కృషి లేదు. మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పటికి 60% ఇప్పుడు పనులు అయిపోయాయి. ఇలా అన్ని నేరాలు, అది నేరపూరితమైనటువంటి మన ప్రవర్తన, లేకపోతే మనం నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా దానికి బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఇప్పుడు తెలంగాణలో వితిన్ ద తెలంగాణలో అటు ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం దేనికోసం కొట్లాడుకుంటున్నాం? ఎందుకు కొట్లాడుకుంటున్నాం? ఇద్దరం కలిసి మన నీటిని తీసుకెళ్లే వాళ్ళపైన కొట్లాడాల్సింది పోయి ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది, మొన్న సంతకం పెట్టారు, అధికారి పెట్టాడా పెట్టలేదా అది ఒక భాగం. కానీ దీనిలో చూస్తే వరుసగా తప్పులు ఉన్నాయి. ఒకటి 2014లో ఒక తప్పు జరిగింది, అప్పుడు ఫైట్ చేయలేదు మనం. ఆ తర్వాత 11,000 నుంచి 44 నుంచి 94 అప్పుడు ఫైట్ చేయలేదు. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఫైట్ చేయలేదు. ఇది ఇలా ఉండగానే మరలా 200 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 200 కోట్లు ఎందుకు కేటాయించారు? కేటాయించి ఆ కండిషన్లు ఒప్పుకుంటేనే ఖర్చు చేస్తాం, అందుకని మేము ఖర్చు చేయలేదంటే కుదరదు. మీరు 200 కోట్లు కేటాయించారంటేనే ఈ బోర్డు మేనేజ్మెంట్కి మీరు అంగీకరించినట్లు బడ్జెట్లో కేటాయించడం అంటే. ఇవన్నీ తప్పులపైన తప్పులు చేసి ఇప్పుడు నిన్నేదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని, ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్ని ఏదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది. ఇటువంటి పదాలు వాడకూడదనేది నేను సిన్సియర్గా చెప్తున్నాను. నాకేమి ఒకరి మీద ద్వేషం, ఇంకొకరి ప్రేమ అనేది కాదు. కానీ 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా? 10 ఏళ్ల నుంచి ఈ నీళ్లు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం ఈ ప్రజా ఆందోళన ఎందుకు చేయలేకపోయాం, లేకపోతే కేంద్రం మీద ఎందుకు ఆందోళన చేయలేకపోయాం, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో అసలు ఈ 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? మొదట్లో రాలేదు. మొదట్లో ఆపరేషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక వర్కింగ్ అండర్స్టాండింగ్ పేరుతో మనం ఒప్పుకున్నాం. మనం 290 చిల్లరకి వాళ్ళు 500 పైగా వాడుకోవడానికి సంతకాలు ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగింది. ప్రజల నుంచి ఎప్పుడైతే ఆందోళన వచ్చిందో అప్పుడు మాత్రమే ఇక 50-50 కావాలనే దాంతో, అంటే మన కేసు అప్పటికే వీగిపోయాం. కాకపోతే అప్పుడు ఒక కండిషన్ పెట్టాల్సింది. అప్పుడు ఉన్నటువంటి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు ఇంత వాడుకుంటున్నారు, మనం ఇంత వాడుకుంటున్నాం కాబట్టి మాకు 50-50% అనే కండిషన్తో మేము సంతకం పెడుతున్నాం అని అప్పుడే పెట్టుంటే బాగుండేది. అప్పుడే సంతకాలు పెట్టేసుకున్నాం. కొద్ది రోజులు తెలంగాణ ప్రజల్లో ఆందోళన వచ్చినాక మాకు 50-50 షేర్ కావాలని చెప్పి తర్వాత మనం అప్రోచ్ అయ్యాం. అంటే దేర్ ఇట్ సెల్ఫ్ వీ లాస్ట్ అవర్ కేస్. ఈ విధంగా అనేక తప్పులపైన తప్పులు ఎందుకు చేశారో నాకు తెలియదు. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో అవన్నీ కూడా తప్పులు జరిగినాయి. అలాగే ఎఫెక్ట్స్ సంబంధించి ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్రం నుంచి ఓ మంత్రి గారు ఉంటారు. ఎఫెక్ట్స్ సంబంధించి ఫైనల్గా సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి. కానీ ఆ విధంగా అవకాశం వచ్చినప్పుడు కూడా మీటింగులు జరపకపోవటం అనేది కూడా
ఒక రాంగ్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సిస్టమ్ ఇలా కొనసాగితే మాత్రం మొత్తం 17-18 రోజుల్లోనే నీళ్ళన్నీ మన పోతిరెడ్డి బాడుకు సంబంధించిన 6.5 టీఎంసీలు, ఇది 3 టీఎంసీలు మన రాయలసీమ లిఫ్టు, ఇవన్నీ కలిపి మొత్తంగా 9.5 టీఎంసీలు. వాళ్ళకి వాళ్ళ నీళ్లు సౌలభ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళకేమి డైరెక్ట్గా గ్రావిటీ పద్ధతుల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. మనకు నీళ్లు రావు. అంటే 17-18 రోజుల్లోనే నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయి. తెలంగాణకు నీళ్లు ఉండవు. అసలే కృష్ణా బేసిన్ కంపేరిటివ్గా గోదావరి బేసిన్తో పోల్చుకుంటే, లేకపోతే గోదావరి నదితో పోల్చుకుంటే నీళ్లు తక్కువ. ఈ నీళ్ల తక్కువ దీనిలో మన కర్ణాటకలో అంతకుముందు ఆల్మట్టిది కూడా పెద్ద గొడవ జరిగింది. ఆల్మట్టి మన ప్రమేయం లేకుండానే కట్టేసేసారు. దాదాపు 300 టీఎంసీలు నీళ్లు అక్కడ నిల్వ ఉండే విధంగా. అదే ఈ మధ్య కూడా గిరిజాపూర్ అనేది ఇంకోటి కట్టారు. మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా తుంగభద్ర మీద ఇంకోటి కడుతున్నారు. అసలు ముందు మనకి నీళ్లు రావాలి కదా. కర్ణాటక నుంచి నీళ్లు వర్షాలు బాగా పడాలి, వాళ్ళు ఆల్మట్టి నిండాలి, వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి, కరెంట్ ఉత్పత్తి చేసుకుని ఆ వదిలిన నీళ్లు మనకు రావాలి. అంటే వర్షాలు లేకపోతే అసలు పైనుంచి నీళ్ళే రావు. నీళ్ళే వస్తే ఆ వచ్చిన నీళ్ళు కాస్త వాళ్ళు 17-18 రోజుల్లోనూ 20 రోజుల్లో మొత్తం రాయలసీమకి వెళ్ళిపోతే కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి? ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, మా ఖమ్మం జిల్లా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇష్యూ తీవ్రమైనటువంటి ఇష్యూ. ఈ తీవ్రమైనటువంటి ఈ విషయంలో మనం ఇప్పుడు ఘర్షణలు పెట్టుకోవటం వల్ల తప్పుడు సంకేతాలు పోతాయి. మనం కర్ణాటక చూసాం, మద్రాసు చూసాం. వాళ్ళు ఎప్పుడు కూడా నీటి విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటి మీద నిలబడేవాళ్ళు. ఇవాళ అన్నదమ్ములైనా సరే పక్కన ఉన్నటువంటి నీళ్ళ దగ్గర తగులు పడుతున్నారు. కానీ మనం తగులు పడమని నేనేం చెప్పను. కానీ మన నినాదమే నీళ్లు నియామకాలు నిధులైనప్పుడు, ఈ నీళ్లు అన్యాయంగా జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉండి ఒక పోరాటం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ తప్ప మా తప్ప చర్చలు అయిపోయినాయి. ఇక ఎంతటితో వదిలేసి ఇక బయటికి వెళ్ళేటప్పుడు అందరూ ఒక్క తీర్మానం మీద వెళ్ళాలి. వెళ్ళి ఇప్పుడు కర్ణాటక మీద కూడా మళ్ళీ అది తీర్మానం చేస్తే మంచిది. అది లేదనుకుంటే తీర్మానం చేస్తే మళ్ళీ అగ్రివేట్ అవుతుంది అనుకుంటే వేరే పద్ధతుల్లో అయినా రిప్రజెంట్ చేయాలి. పైనుంచి నీళ్లు రావాలి కదా. పైనుంచి నీళ్లు రాకుండా మనం ఏం చేయలేం. పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఈ తగులు వస్తాయి. పైనుంచే నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఆ నీళ్లు ఎలా రావాలో కూడా ప్రయత్నం చేయాలి. అంతిమంగా నేను కోరేది ఏంటంటే ఘర్షణలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఘర్షణలు పెట్టుకుంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం ఘర్షణలు పడితే ఖచ్చితంగా ఇది మొన్న చివరికి సైన్యం దిగాల్సి వచ్చింది ఇక్కడ. అట్లనే కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉన్నా, ఇంకో చోట నుంచి రావాలన్నా కేంద్రం కూడా సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మనకున్న హక్కును మనం కోల్పోతాం. అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే. కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు. ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎఫెక్స్ కమిటీలో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఉండాలి. ఉంటే ఈ పార్టీ సమస్య పరిష్కారం అయ్యేది. ఒకవేళ వాళ్ళ నుంచి చొరవ ఉన్నా మన దగ్గర లేకుండా చెడగొట్టుకుంటే మనం ఏం చేయలేం. అందువలన ఈ నీటికి సంబంధించి ఒక సామరస్య పద్ధతుల్లో చర్చల ద్వారా సృహద్భావ వాతావరణంలో మనం సాధించుకోవాలి తప్పితే ఘర్షణల వల్ల మాత్రం ఇంకా నష్టం జరిగిద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇవాళ ఇంత పెద్ద అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. నాకు ఈ బిజినెస్కి సంబంధించి ఈ ఎజెండా సంబంధించి నాకైతే అవగాహన లేదు. నాకు ఏదో జనరల్ నాలెడ్జ్తో నేను మాట్లాడుతున్నాను. కానీ నేను మొన్న ఎప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 12వ తారీఖున మాట్లాడితే బాగుంటుందని ఆ రోజు చెప్పారు. కానీ నాకు మరలా లేదేమో అనుకున్నా. ఇవాళ చూస్తే మనం బడ్జెట్ మీద మాట్లాడాల్సినటువంటి అంశం అనేది ఉంది. అది కూడా ఇంతకుముందు ఒకరోజు ముందు బిజినెస్ షెడ్యూల్ పంపించేవాళ్ళు మాకు. ఒకరోజు ముందు ఇవాళ ఉదయం వచ్చింది బిజినెస్ షెడ్యూల్ చూస్తే ఇదేం లేదు. ఓన్లీ బడ్జెట్ మీద డిస్కషన్కి బడ్జెట్ మోషన్ మీద డిస్కషన్ ఉంది. ఇలా అయితే మాకు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందువల్లంటే కొంచెం చదవాలి.
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానిలో పార్టిసిపేట్ అవ్వాలి. మరి ఎక్కడ గ్యాప్ వస్తుందో సెక్రటరీ గారు కూడా తెలుసుకోవాలి. ఒకరోజు ముందు ఎజెండా రావాలి. ఒకవేళ బీఏసీలో నిర్ణయం కాలేదనుకోండి, నైట్ చెప్పిందని మీ మిత్రులు బీజేపీ మిత్రులు చెప్తున్నారు, మహేశ్వర రెడ్డి గారు నైట్ 10:30కి. నాకు అది కూడా రాల. ఏమి రాకుండా సడన్గా వచ్చి ఇప్పుడు ఇటువంటి ఒక సీరియస్ అంశం పైన మాట్లాడాలంటే జనరల్ అవగాహనతో మాట్లాడుతున్నాం తప్పితే అన్ప్రిపేర్డ్గా వస్తే న్యాయం జరిగినట్టు కాదు. ఇటువంటి లోపాలు జరగకుండా చూడాలని కోరుతూ అంతిమంగా ఈ రిజల్యూషన్కి నేను మనస్ఫూర్తిగా మా పార్టీ తరపు నుంచి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇతర అంశాలపైన కూడా ఘర్షణ రూపంలో కాకుండా ఓవరాల్గా మన నీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక రోజు చర్చ జరిపి కృష్ణా నుంచి మనకి ఏ విధంగా పైనుంచి ఎట్లా నష్టం జరుగుతుంది, అది షార్ట్ డిస్కషన్ పెడతారా, టోటల్ 1 డే పెడతారా, గోదావరి నుంచి ఎలా నష్టం జరుగుతుంది, ఇటువంటి అన్నీ కూడా చేసి మా ఎమికబుల్ సొల్యూషన్ వైపు వెళ్ళి మన రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకుంటే బాగుంటుందని కోరుకుంటూ నేను మీకు నమస్కారాలతో సెలవు. జూపల్లి కృష్ణారావు గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ చర్చలో విన్న తర్వాత గౌరవ సభ్యులు హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అన్నట్టుగా 10 సంవత్సరాల తర్వాత నెట్ రిజల్ట్ 0. అధ్యక్ష, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014 యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అని యాక్ట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. అంటే అవార్డు ప్రకారం చూసినప్పుడు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసినప్పుడు ఆ యాక్ట్ ప్రకారము తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఏపీ కూడా అంతే హక్కు ఉంది. అటు ఉన్న సందర్భంలో రెండవ అధ్యక్ష, ఈ యాక్ట్ చేసినప్పుడు మనం ఎందుకోసం అని చెప్పని గడచిన 7 సంవత్సరాల్లో ఈ 299 అంటే 68.5 31.5 రేషియో అవుతుందో అది వాస్తవంగా పరివాహక ప్రాంతం మనకు రావాలి. యాక్ట్లో లేనప్పుడు ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం కూడా ఎన్ బ్లాక్ ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది రికమెండేషన్ కూడా దానికి లీగల్ శాంక్టిటీ లేదు. ఉన్న సందర్భంలో ఎందుకు అగ్రి కావాల్సి వచ్చింది నెంబర్ 1 పాయింట్. రెండవది, కోర్టుకు పోయినారు. ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది, మనం ఎందుకు పోవాలి కోర్టుకు? రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఎన్ బ్లాక్ అలాట్ చట్టం బచావత్ బిల్ ప్రకారం అవార్డు చేసినప్పుడు మనం యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా అంటే హెల్సింకి దాని ప్రకారం చూసినప్పుడు కూడా అంటే అంతర్జాతీయ నీటి చట్టాల ప్రకారం చూసినప్పుడు కూడా మన డిమాండ్ దాని ప్రకారం ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు 68.5 31.5% వస్తుంది. ఎందుకు మనంతలుగా మనం డైల్యూట్ చేసుకొని 299 మనకు 511 వాళ్ళకని చెప్పని ఎందుకు లాస్ట్ 7 yearsకి వెళ్ళి సంతకాలు చేసుకుంటూ పోయినారు? అంటే దట్ క్రియేట్స్ అంటే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అవుతుంది రేపు పొద్దున మనం డిమాండ్ చేసినప్పుడు ఎట్లయితే అదర్ పార్టీకి వచ్చినప్పుడు. అధ్యక్ష, అట్లాగే అధ్యక్ష, అంటే ఇది చేయాల్సిన అవసరం లేకుండేది. మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో నీటి కోసమే ఉన్నప్పుడు ఈ రోజున ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రైట్ ఉందో మనకు రైట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కోర్టు పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు డైల్యూట్ చేసుకొని 299 సంతకం పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఈక్వల్, ఇద్దరు ప్రపోర్షన్ ఉంటుంది. వాళ్ళకంతా మనకంత రేట్. సో పోవాల్సిన అవసరం లేకుండాది. ఈ రోజున అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈనాటి బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల అవతల కలపడం జరిగింది ఏపీ రాష్ట్రానికి. ఇట్స్ పొలిటికల్ డిసిషన్ లేనప్పుడు కానప్పుడు మనం చట్టం ప్రకారం పొలిటికల్ డిసిషన్ కోసం వాటి ఎగ్జాస్ట్ ఆల్ ది మోడ్స్ పద్ధతులు అంటే ఫైట్ అనేది దాని గురించి చేయకపోగా మీరు ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించదు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీనికోసం ఫైట్ చేయాలి? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున
రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వ్యక్తి మాట్లాడినారు ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు. కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రి గారు పక్కతో పట్టిస్తారు. ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదన్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి? నాట్ విత్ రిగార్డ్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్స్. అంటే వీళ్ళేదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించాలో అప్పగించండి ప్రాసెస్ను ప్రోటోకాల్ అంటారు. ఈ ఆపరేషన్ ప్రోటోకాల్ అని మిస్లీడ్ చేస్తూ నాకు అవగాహన మేరకు దీన్ని అంటే ఆల్రెడీ ఈ యొక్క మేము 50-50 డిమాండ్ చేసినాం, అది పెండింగ్ ఉంది కాబట్టి సబ్జెక్టు కండిషన్ రాసినట్టు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది దానికి మీద క్లారిటీ ఇవ్వాలి. ఆర్ ఎనీ అదర్ సభ్యులు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే రెండవ అంశం అధ్యక్ష, ఇంతసేపు మాట్లాడినా కూడా ఏం చెప్పినారు, మేము ఢిల్లీకి రాసినాము, అపెక్స్ కౌన్సిల్ మాట్లాడినాం, కేఆర్ఎంబీలో మాట్లాడినాం అంటే మీరు లెటర్ రాస్తా పోతా ఉన్నారు. మరి మీరు ఏమో ఒక వైపున లెటర్ రాస్తా పోతున్నది దానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమకి సంబంధించి కూడా రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో 44,000 కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నారు. సో డెఫినెట్గా అది కంబైన్డ్ స్టేట్, దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 44-90 అయింది కదా. ఒకటి. రెండో అధ్యక్ష మరి మీరు లెటర్లకు పరిమితమైతే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కదా అన్న అయినా కూడా ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? మరి పర్మిషన్ వాళ్ళకు లేదు, మనకు లేదు కదా. వై అంటే దే ఆర్ ఎఫిషియెంట్ ఆర్ ఇన్ఎఫిషియెంటా? వై వాట్ ఫర్? ఎందుకల డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏ దానికి పర్మిషన్ లేవు కదా. మీరు కూడా పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాల ఎందుకు ఎప్పుడు వచ్చింది? ఎందుకు పూర్తి కాలే? ఒకవైపున కాళేశ్వరము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేమో మీరు 3-4 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ 18 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదెందుకు పూర్తి కాలే? మరి వాటికి పర్మిషన్, వీటికి పర్మిషన్స్ లేవు. ఇదెందుకు పెండింగ్లో ఉంది? అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు, సీఎం గారు కూడా మాట్లాడారు. ఆంధ్ర ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇంత ఉన్న తర్వాత ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు. పాపాల భైరవుడు అన్నందుకు సరే బాధపడతా ఉన్నారు. దేనికోసం అంటారు అధ్యక్ష? డెఫినెట్గా నేను ఇక్కడ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక పాయింట్ ఇష్యూ లాస్ట్లో చెప్తాను. అది ఈ రోజున హరీష్ రావు గారు ఒప్పుకుంటారా? ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారా అధ్యక్ష? ఒప్పుకుంటారా అధ్యక్ష? ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ thousands of crores. ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధపడిపోతా ఉన్నారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష. ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెప్తా అధ్యక్ష. వాస్తవంగా అధ్యక్ష ఈ రోజున ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. మన స్వర్గీయ జయశంకర్ గారు సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త గారు బతుకున్నప్పుడే 2006లో ఎప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి 6 మంత్రి పదవులు వస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వారి సలహా కోరినారు. ఏమని కోరిన అధ్యక్ష? గురుగారు మనకు 6 శాఖల మంత్రి పదవులు వచ్చినాయి, ఈ శాఖలకు ఎవరిని మంత్రి చేద్దాం? ఇరిగేషన్ శాఖ అని మాట్లాడినప్పుడు ఇంకెవరిని చేస్తాం? మన నిష్ణాతుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు గారు అన్నారు. అంటే స్వర్గీయ విద్యాసాగర్ గురించి ప్రస్తావిస్తూ నీటి నిపుణుడు అన్నారు. సో డెఫినెట్గా అధ్యక్ష ఆయన తర్వాత ప్రమాణ స్వీకారమైంది.
ఆ ప్రమాణ స్వీకారం సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకొని నిలబడ్డారు. ఆ రోజున విద్యాసాగర్ గారు వచ్చింటే ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేది కాదు. అంటే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు అవకాశం రాలా. ఇటువంటి చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష మరి కాళేశ్వరం ఏమో పూర్తి అవుతుంది కానీ మరి పాలమూరు ఎందుకు పూర్తి కాదు అధ్యక్ష? కన్క్లూడ్ చేయండి జిల్లాకు సంబంధించి. డెఫినెట్ గా వీళ్ళు అది ఇంకొక కారణం అధ్యక్ష. ఈ రోజు ఇంకొక కారణం ఉంది. ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్కి అయినా కృష్ణా వాటర్ను ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు తరలించిపోవడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడు. అంటే రెండవ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంతకుముందు మా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుగా ఆ రాయలసీమ లిఫ్ట్ దాని నీళ్లు తరలించుకోవడానికి సైలెంట్గా ఉన్నారు అధ్యక్ష. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి రీజన్. దట్ ఈస్ ద రీజన్. సో డెఫినెట్ గా ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట మాట్లాడకుండా మరి ఈ రేపు నలుగురిలో చేసే ఉద్యమం 10 సంవత్సరాలకు ఎందుకు చేయలేదు అధ్యక్ష? అది అధికారులు ఎందుకు చేయలేదు? స్పష్టంగా ఈ రోజున ఒకటే అంశం అధ్యక్ష. పక్కదారి పట్టాలి. ఒకటి స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడే ఆనాటి కేటీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారే స్పష్టంగా ఈ ప్రాజెక్టును అప్పగించడానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిండ్రు. దానికి అనుకూలంగా ముందుకు పోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా మరొక మాట మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టడం కోసం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు ఓటు తెచ్చుకోవడం కోసమే ఈ హంగామా తప్ప ఈ తపన వ్యవహారం గడిచిన 10 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది అధ్యక్ష. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్తూ తీర్మానానికి ఆమోదించే కార్యక్రమం చేయాలి. ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు. హరీష్ గారు అయిపోయింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్కడ మాట్లాడినా మధ్యలో ఇంటరప్షన్ అది కూర్చో. హరీష్ గారు మీరు హరీష్ గారు మీకు కొంచెం అధ్యక్ష ఇప్పుడు మేము అధ్యక్ష 10 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అటుపక్క కూర్చొని గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష. ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కళ్ళ కనబడేటట్టు మొత్తం నిజాలు చూపించింది. మీరు ఓపికతోటి వినండి, సలహాలు ఇవ్వండి. సలహాలు ఇస్తే మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు, మీరు ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ అలొకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య 1000 కోట్ల రూపాయలు మిత్తిలకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసిండ్రు. ఇప్పుడు మా పని ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మేమేమంటున్నాం? మీ తప్పుల్ని మేము సరిదిద్దాం, మాకు సహకరించండి. మీలాగా మాకు స్వార్థం లేదు, అవినీతిలో కూరుకుపోలేదు. ఏ సెంటర్ గవర్నమెంట్కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లావాదేవీల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదు. ఈ ప్రభుత్వం
మీరందరూ కేఆర్ఎంబి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము 6 నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాము తప్పకుండా. ఎందుకంటే మాకు మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం. హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి. ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు, ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక్క నిమిషం వినండి. ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితోటి మాట్లాడాలి? అసలు ఆ నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిల పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి, మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు, అటు పక్కకి ఎందుకు పోయినరు ఇక్కడ ఉన్నోళ్ళు? ఇంకా మీకు అర్థం కాలేదా? అధ్యక్ష నేను నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యునిగా మాట్లాడుతున్నాను. మా జిల్లాలో 10 ఏళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత 10 కిలోమీటర్లు ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత అది టేకప్ చేసిండ్రు. అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. లేదు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా 30 టీఎంసీ వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని 5 లక్షలకు 4 లక్షలకు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోనీ రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ అన్న అయిందా? నీళ్ళు వచ్చినాయా? పోనీ ప్రజలకు మేలు జరిగిందా? అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి రావాలనో ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు. టెండర్లు పిలవడం కాదు, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, నార్లాపూర్ నుంచా, ఏదుల నుంచా, ఒట్టెం నుంచా, అది కూడా ఇంకా డిసైడ్ కాలే. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు, కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అంటే ప్రజల సొమ్ము 1000 కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసిండు. గుండె తరుక్కపోతుంది. మీకు అర్థమైతే లేదేమో. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్లు పిలిచింది తప్పితే నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు.
నేను ఒక జిల్లా వాసికి చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము ఇప్పుడు ఈ ఆగమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే, మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష? మా మాటలు మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి. మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. రాజేశ్వర రెడ్డి గారు, నీకు తెలియదు ఎంత దోపిడీ జరిగిందో. నీకు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టుల పేరు మీద జరిగింది. అది నిజం, నగ్న సత్యం. మరి ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా? ఆ సీట్ వద్దా? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా? అంటే అధికారం మాది శాశ్వతం, ఇది రాజ్యం, ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు భ్రమలో ఉన్నారు. కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. రండి, ప్రతిపక్ష సభ్యుడు వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరేం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తూ మీరు కూడా చెప్పండి. మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్రా, మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు. 15 TMC రిజర్వాయరు రింగ్ బండ్, అంటే చుట్టూ ఒక గంగాళంలో నీళ్లు పోసినట్టు. అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు, ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు. అధ్యక్ష, ఇంత అన్యాయంగా ఒక రాజులాగా, ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తా లేదు అసెంబ్లీకి. మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు. నేనే నా మనసులో ఉండే ఆ మాట. మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ మాటలకు ఏం విలువ ఉంది, మేము ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి. అధ్యక్ష, ఈరోజు చెప్తున్నా, మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు హాజరు కాలే. మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్ట పోరు సభ, గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట. మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో, మళ్ళీ పోరుబాట మీరెందుకు? వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటున్నారు, మీకెందుకు సభ అని అడుగుతున్నారు. అధ్యక్ష, 2 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు 60 రోజులు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేము 10 ఏళ్ళు భరించినాం. మీరు 2 నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా? అధ్యక్ష, నేను ఒక మాట చెప్తున్నా వినండి. మా ప్రాంతం వెనుకబడి ఉంది అధ్యక్ష. మీరేం మాట్లాడతారు? ఇప్పుడు వినండి కొంచెం. మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు. మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం, మేము కూడా క్షమిస్తాం. కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది. మీకు ఈ మాట్లాడే హక్కు, ఈ నైతికత మీకు లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము వింటున్నాం. కానీ మేమనుకుంటే చెప్తున్నా, మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం, మీలాగా మేము చేయగలుగుతాం. అధ్యక్ష, మేము కూడా ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళలాగా అవినీతి సొమ్ముతోటి, సంపాదించిన సొమ్ముతోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో
5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ని వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ, పేదల రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కరే అన్హ్యాపీ ఉన్నారు. వీళ్ళకి ఒక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు. అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం, ఏం చేస్తారు, బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా అధ్యక్ష, నేను అధ్యక్ష చాలా సమయం అయింది, ఎక్కువ తీసుకోనని చెప్పి ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను. నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి పాపం ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు. పాపం ఆయనదేం తప్పు, ఆయనదేం తప్పు లేదు. హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు. మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు. ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటా, కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం. అందుకని అంటున్నా, రేపు నువ్వు పోరుబాటకు రాకు నల్గొండకు. ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట, ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది. అక్కడనే పోయి పోరుబాట చేస్తామంటున్నాడు. మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా 2 నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు. ఎందుకంటే ఈ నీటిపారుదల రంగాన్ని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో ఏదో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో, సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అలకాట్ చేసుకున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. స్వార్థం కోసమో కాంట్రాక్టర్ల కోసమో టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మామనో పెదనాయనో ఎవరు లేరు, మాకు చుట్టాలు లేరు, ఎవరు చెప్తే వినం. కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మాకు బాసులు. వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు చూస్తూ ఉండండి, ఓపిక పట్టండి. వచ్చే 5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు. మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష, అదేం లేదు. ఒకటే నిమిషం, ఒక సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. గౌరవ శ్రీహరి గారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చర్చించాము. సభ అందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా
ముఖ్యమైనటువంటి అంశం ఇది. జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికి చూపించారు, రాష్ట్రానికి కూడా చూపించారు. తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు. వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం. అక్కడ కూడా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది. చాలా బాగుండేదని మేము ఆశించాము అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి, సభకి చెప్పాలి. ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి. ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండ పోతా అంటే ఉపయోగం లేదు. దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానాన్ని మద్దతు తెలిపి వీరు అందరు కలిసి సభ అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి మీ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి. ఇటువంటి విలువైన ఉన్నప్పుడు వచ్చి రావాలి, విలువలు సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీహరి గారు 2 నిమిషాలు. అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడినా లేక నేను మాట్లాడినా ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే, మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఊకో. శ్రీహరి గారు మీరు సార్, ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈరోజు ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. మాకుండే కొన్ని 1-2 షరతులతోని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. అధ్యక్ష, ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే, ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWDT2 ఆపరేషన్లో ఉంది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCల నీటిని అపోర్షన్మెంట్ చేయడానికి, అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యన విభజించడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు. బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది. ఇక్కడ మన వాదనలన్నీ కూడా, మన అసెంబ్లీలో చేసే మన వాదనలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు, కృష్ణా నదీ జలాలపైన మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి, అష్యూర్డ్ వాటర్ అలొకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే, ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలొకేషన్స్ లేకుండా కట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు,
తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటి అంటే కృష్ణా నది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జలాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నథింగ్ రాంగ్, మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు. మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందట పెట్టాలి. ట్రిబ్యునల్ ముందట కన్సీవ్డ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు, వాటర్ అలొకేషన్స్ లేదు, ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందట ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండవది సార్, కేఆర్ఎంబికి కానీ జిఆర్ఎంబికి కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ 2 మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి. ఈ 2 మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లుంది అంటే ఇది 2 పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా 2 రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన 811 టీఎంసీల వాటర్ను 2 రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు. కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏముండాలి అంటే మీరు త్వరగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వండి, వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు. ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు ఎండిడిఎల్ యాజ్ పర్ బచావత్ అవార్డ్ 830 ఫీటే ఉండాలి అని. వాస్తవమే అది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎండిడిఎల్ను 830 నుంచి 850 ఫీట్కు పెంచడం జరిగింది. అప్పుడు అందరం కూడా ఆపోజ్ చేశాం. కానీ వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు దాన్ని బుల్డోజ్ చేసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. పైపెచ్చు అక్కడ ఉన్న సార్ మై రిక్వెస్ట్ టు యూ సార్, షార్ట్ డిస్కషన్ పెట్టండి. దాని తదుపరి తీర్మానానికి సంబంధించిన అంశాలు హరీష్ రావు గారు మాట్లాడింది, చాలా దీర్ఘంగా మాట్లాడింది, 3 గంటలు మాట్లాడింది సార్, ఒకటి కాదు. మేము అందరం కలిసి 2 గంటలు మాట్లాడితే వారు 3 గంటలు మాట్లాడింది. అంత ప్రజాస్వామికంగా మేము అవకాశం ఇచ్చినప్పుడు సార్ వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని షార్ట్ డిస్కషన్లు తీసుకుందాం సార్. మీ ఇచ్చే సలహా సూచనలు కూడా షార్ట్ డిస్కషన్లో తీసుకుందాం సార్. లెట్స్ కంప్లీట్ ఇట్ సార్ 2 minutes కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడండి సార్. నేను సూచనలు మాత్రమే చేస్తున్నాను, అది ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు మాత్రమే చేస్తున్నాను. నేను రాజకీయ విమర్శలు చేయడం లేదు. నేను జరిగింది చెప్తున్నాను. ఎండిడిఎల్ 830 ఉన్నది. ఇప్పుడు 830 ఎట్లా అయింది అంటే డ్యూరింగ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వారు అప్పుడున్న అధికారంతో బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఒక్క పి జనార్దన్ రెడ్డి గారు తప్ప ఆనాడు ఎవరు కూడా దాని గురించి ఫైట్ చేయలేదు. అనేక రకాలైన కారణాలు ఉన్నాయి దీనికి. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏ రకమైన ప్రొటెస్ట్ మీరు లాడ్జ్ చేయలేదు అని మాట్లాడుతున్నారు. కానీ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అధ్యక్ష, వారి దగ్గర ఉంటుంది శ్రీహరి గారు మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ శ్రీహరి గారు మీరు చెప్పేటివన్నీ ఆల్రెడీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు మొత్తం చెప్పింది. మీరు ఏదన్నా సూచన సలహాలు చేసేది ఉంటే చేయండి. మీరు
పాయింట్ ఇప్పుడు మా లాస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఆ అపెక్స్ మీట్లో అప్పటి తెలంగాణ సీఎం గారు ఒక మాట చెప్పారు దట్ పోతిరెడ్డిపాడు ఆఫ్ ఏపీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాటర్ అలొకేషన్ by KWDT1. The project was operationalized in Sir, supply. you have to please come to our rescue, sir. Sir, he is repeating, sir. He is repeating, sir. Whatever Harish Rao garu told, sir is also ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, నేను ప్రవేశపెట్టిన తీర్మానంపై గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, సీనియర్ శాసనసభ్యులు, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, బీజేపీ నుంచి మహేష్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ పార్టీ నుంచి సాంబశివరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, అందరి పేర్లు కవర్ చేసిన అనుకుంటా. మీరు అందరు కూడా రెజల్యూషన్పై మాట్లాడారు. మీరు చెప్పిన సూచనలు, సలహాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్తో ముందుకు పోతాం. మీరు చెప్పిన అన్ని విషయాలను కూడా నేను నోట్ చేసుకున్నాను. మీరు ఎవరికన్నా రిటర్న్ రిప్లై కావాలంటే నేను తర్వాత కూడా ఇస్తాను. అదేవిధంగా చివరిగా మాట్లాడిన కడియం శ్రీహరి గారు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో మేము అత్యంత ప్రాధాన్యత తీసుకొని డెఫినెట్లీ అక్టోబర్లో విడుదలైన కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వెల్కమ్ చేస్తూ తెలంగాణకి ఏ విధంగా మ్యాక్సిమం కేటాయింపులు జరగాలనో అన్ని విధాలుగా మేము ఫైట్ చేస్తాం. అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రేపు నేను మళ్ళీ తీర్మానం దిగిపోతే రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను. అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేను సమ్మరైజ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆపరేటివ్ పార్ట్ ఆఫ్ ది రెజల్యూషన్ నేను ఒకసారి చదువుతాను. ఇన్ వ్యూ ఆఫ్ ద హిస్టారికల్ injustice and the current situation, the House hereby resolves that the government of Telangana shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled, which are as follows. Water sharing between AP and Telangana shall be on the basis of catchment area, drought-prone area, basin population and cultivable area. In-basin needs shall be met first on priority as per KWDT1. Srisalem project was sanctioned as a hydroelectric project by Planning Commission in 1962 for supplying 264 TMC to Nagarjun Sagar project. Accordingly, MDDL of Srisalem shall be plus 830 feet as per KWDT1 award. Outside basin diversion from Srisalem reservoir shall be limited to 34 TMC, 15 TMC for Chennai water supply and 19 TMC for SRBC. These were approved by CWC. The use towards drinking water shall be reckoned as 20% of drawal towards consumptive use as stipulated by KWDT1. States shall be permitted to carry over water to the next year as per KWDT1 and shall not be accounted as used in the next year account. Unauthorized construction of projects, expansions, new components diverting Krishna water to outside basin
shall not be permitted strictly unless approved by CWC / Ministry of Water Resources. I now appeal to all parties to unanimously support our resolution. Thank you. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. Presentation of supplementary estimates of expenditure for 2023-2024. I requested the Deputy CM to present the supplementary estimates for expenditure for 2023-24. Deputy CM Garu. Speaker, sir, I beg to present the supplementary estimates of expenditure for 2023-24. Supplementary estimates presented. శ్రీ రామారావు పవార్ గారు మరియు ఇతరులు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ చెంచోలి బి సారంగపూర్ మండల నిర్మల్లో జిల్లాలో 8/2/2024 రోజున 15 సంవత్సరాల విద్యార్థి మరణం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. The House is urgent to meet again at 10 a.m. tomorrow, Tuesday, the 13th February 2024. ఆంధ్ర రాష్ట్ర ప్రజలం ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులతో సహా మనందరం అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎంత చెడ్డకైనా ఒడికడతాడని మనందరం అనుకుంటుంటాం. కానీ ఇప్పటివరకు మనందరి అభిప్రాయం అదే. చంద్రబాబు నాయుడు అనే అతను అధికారం కోసం